పేరెంట్స్ నేటివ్ వచ్చేసి నెల్లూరు. అమ్మదేమో ప్రాపర్ నెల్లూరు. నాన్నది నెల్లూరుకి ఆత్మకూరుకి మధ్యలో కేతిగుంట అని ఒక చాలా రిమోట్ విలేజ్ అనమాట అది. అండ్ నేను పుట్టింది హైదరాబాద్. ఓకే. కొంత పెరిగింది ఇక్కడ. డాడీ జాబ్ వల్ల మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం. సో హైయర్ స్టడీస్ మొత్తం బెంగళూరులో చేశాను. ఓకే. ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఓకే మనకి సెట్ అవ్వదు అని అర్థమైంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ ప్రొఫెషనల్. కంప్లీట్ చేశారు మొత్తం కంప్లీట్ చేసి తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎన్జిఓ సెక్టర్. అలా 2020లో తీసుకున్న ఒక కాన్షియస్ డెసిషన్ టు బికమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్. కానీ ఒకటి మీకు ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చేయడం అనేది కంప్లీట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ మనకి అట్లీస్ట్ ఒక ప్రొఫెషనల్ కోర్స్ సర్టిఫికేట్ డెఫినెట్లీ యాడ్స్ వాల్యూ టు అస్. కానీ ఎందుకు ఈ స్వచ్ఛంద సంస్థల్లో సేవా కార్యక్రమాలు ఎందుకు అనుకున్నారు? ఎనీ పర్టికులర్ రీజన్ అబౌట్ ఇట్? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అప్పుడు నేను రోటరీ వాళ్ళ యూత్ వింగ్ రోట్రాక్ట్ అని ఉంది, దానికి వాలంటీర్ చేసేదాన్ని. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద వాలంటీరింగ్ యాక్టివిటీస్, ద వాలంటీరింగ్ యాక్టివిటీస్ దట్ వీ వర్ డూయింగ్ విత్ చిల్డ్రన్ అది నాకు బాగా నచ్చింది. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే పిల్లలకి కావాల్సింది ఎనర్జీ అండ్ పేషెన్స్. ఈ రెండిటి కాంబినేషన్ నా దగ్గర ఉంది అండ్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్. అలా నేను ఎన్జిఓస్కి వర్క్ చేశాను. నాట్ బికాజ్ ఎవరికో సేవ చేస్తున్నానని కాదు, బట్ ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్ ఇన్ ఇట్. అంటే ఐ కెన్ గివ్ మై 100% అని అనిపించి అలా దానికి స్విచ్ అవ్వడం జరిగింది. అమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు? అమ్మ ప్రస్తుతం షిరిడి వెళ్ళి ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. బెంగళూరులో ఉన్నారా, ఇక్కడ హైదరాబాద్? అలానా? ఓకే. అలా అనుకోలేదు. సడన్ గా మీకు అని ఏంటో బుర్ర కూడా ఎలా వెళ్ళిపోతుంది. చూసారా అమ్మ ఎక్కడ ఉన్నారంటే షిరిడి నుంచి రిటర్న్ వస్తున్నారు ఇప్పుడు అని. నేను అడిగింది ఏంటంటే బెంగళూరులో ఉన్నారా, ఇక్కడ ఉన్నారా, ఏంటి పరిస్థితి అని. యాక్చువల్లీ ఉండేది బెంగళూరే, కానీ అదే ఇదేం జరుగుతుంది మా అమ్మాయి లైఫ్లో ఏదో జరిగిపోతుంది అన్న కుతూహలంతో హైదరాబాద్ వచ్చారు. నాన్నగారు ఎలా కాలం చేస్తారు అడగచ్చా? మీకు అభ్యంతరం? యా, ఆయన షటిల్ చాలా ఇష్టం. సో షటిల్ ఆడుతూ హీ గాట్ అ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ సో అక్కడే అలా కొలాప్స్ అయిపోయారు అనమాట. బెంగళూరులో. హిజ్ లాస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ బెంగళూరు. సో మార్నింగ్ షటిల్ ఆడుతూ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి అలా కొలాప్స్ అయిపోయారు. రాయల్ డెత్ అంటారు దాన్ని. అబ్సల్యూట్లీ. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ని ఇంటర్వ్యూలో మీరే ఫస్ట్ ఇది అంటున్నారు. నిజంగా ఎందుకంటే ఒక ఎవరి చేత కూడా పిసరంత సేవ చేయించుకోకుండా టక్కున ప్రాణం పోవడం అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అవును, అంతే. వాళ్ళు ఎంత మంచి జీవితాన్ని లీడ్ చేశారు అనేది జీవితం ఆఖరి దశలోనే తెలుస్తుందట. ట్రూ. అంతే. నేను దాన్ని అలానే చూస్తాను. అది చాలా మందికి అర్థం కాదు. ఐ థింక్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్ డెత్. అంటే మనకి సపోర్ట్ లేదు. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఫాదర్ ఫిగర్ అనేవాడు లేదు, ఆ బాధ ఎవరు తీర్చలేరు. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ ఒక మనిషిని మనిషిగా చూసినప్పుడు పుట్టుక చావు అన్న పాయింట్ లో మనకి నచ్చింది చేస్తూ చనిపోవడం కంటే అదృష్టం ఏంటి కదా. నిజం. సో నేనైతే దాన్ని అలానే ప్రాసెస్ చేసుకున్నాను. ఒక్క నిమిషం నా మైండ్లో మీరు ఎలాంటి థాట్ ఇచ్చారంటే నాకు ఇష్టమైన పని ఏంటని ఆలోచించాను. గుడ్, ఐఎమ్ సో గ్లాడ్. నిజం కదా. ఏంటని మీకు ఇష్టమైన పని? కొంచెం నేను కూడా ఎంకరేజ్ చేస్తాను ఈరోజు. డిఫరెంట్ పీపుల్ ఇంటర్వ్యూ చేయడం. నైస్. సో ఇక్కడ కెమెరా ముందే ఇంటర్వ్యూ చేస్తేనే పవనంత గొప్ప అవకాశం ఇంకొకటి దొరకదనిపించింది ఒక్క సెకండ్. నిజంగా నాకు సో నైస్. సరే, ఇప్పుడు మీ ప్రొఫెషన్ అంతా ఆక్యుపంచర్ అంతా హీలర్గా బెంగళూరులోనే మొత్తం మీరు చేస్తాం. బెంగళూరు అండ్ కొంతమంది పేషెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నారు కాబట్టి అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎందుకో తెలీదు, నిజంగా ఆక్యుపంచర్ పనిచేస్తుందా అని మనసులో పెద్ద డౌట్ నాకు. ఓకే, వాట్ డు యు సే అబౌట్ ఇట్? నా లైఫ్లో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మేడ్ మీ టేక్ ఆక్యుపంచర్ యాజ్ మై కెరియర్. మదర్కి నీ పెయిన్స్ ఉన్నాయి. అది నథింగ్ రియలీ హెల్ప్డ్ హర్. అలా హైదరాబాద్లో ఫస్ట్ డాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన దగ్గర చూపించుకున్నారనమాట.
మళ్ళీ బెంగళూరుకి వేరే డాక్టర్ వచ్చేవారు, రాజన్ అని అండ్ డాక్టర్ సుధాకర్ అని, ఇలా 3 ఆక్యుపంచరిస్ట్. డాక్టర్ రాజా గారిని మొన్న ఇంటర్వ్యూ చేశాను, పవన్ రాజా గారు కదా, ఆక్యుపంచరిస్ట్. ఆక్యుపెంచరిస్ట్, మొన్ననే వెరీ రీసెంట్. అవునా? ఓకే. బెంగళూరు నుంచి వచ్చారు ఆయన. ఓకే. సో ఆయన మంత్లీ విజిట్ చేసేవారు బెంగళూరు. ట్రూ, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో ఆక్యుపంచర్ ఇచ్చిన రిలీఫ్ మమ్మీకి ఇంకేది ఇవ్వలేదు. అప్పటి నుంచి మమ్మీ గట్టిగా పట్టుకున్నారు, ఐ థింక్ యూ షుడ్ బికమ్ అన్ ఆక్యుపంచరిస్ట్. ఆ ఇన్స్టింగ్స్ ఉంటాయి కదా. నేనేంటమ్మా నాకు అసలు చదవంటే చాలా బద్ధకం. స్కూల్లో 60s. ఫార్చునేట్లీ మై పేరెంట్స్ నెవర్ ప్రెషర్డ్ మీ అబౌట్ ఎడ్యుకేషన్. అంటే మిగతా యాక్టివిటీస్ ఎక్కువ, కోకరిక్యులర్, స్పోర్ట్స్, సోషల్ సైన్సెస్ ఇవన్నీ. సో 60s ఆల్సో దే వర్ హ్యాపీ, దే నెవర్ కంపేర్డ్ మై మార్క్స్ విత్ ఎనీబడి. సో అలా అసలు చదివేదాన్ని కాదు, ఎప్పుడెప్పుడు ఎగ్గొడదామా అని చూసే టైప్. నేను చదవడమా అని నవ్వాను ఫస్ట్. కానీ కోవిడ్లో వాలంటీర్ చేశాను బెంగళూరులో. అప్పుడు జనాలు ఎలా సఫర్ అయ్యారు. ఐ సా సమ్ మెడిసిన్స్ ప్రైస్ షూటప్ క్రేజీ. ఇదంతా ప్రాబబ్లీ నా సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయి, తర్వాత ఒక్కరోజు సడన్గా అనిపించింది, అవును, ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ సంబడి, వై కాంట్ ఐ హెల్ప్ దెమ్ ఇన్ సమ్ వే. సో ఆక్యుపంచర్ మదర్కి చాలా బాగా పనిచేసింది. సో నేర్చుకున్నాం, కుతూహలంతో నేర్చుకున్నాం. రైట్. అయితే అంటే సమ్ ఇన్స్టెన్సెస్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ కదా. అలా మా ఒక క్లాస్లో హౌ యూ కెన్ సేవ్ సమ్ వన్ ఫ్రమ్ అ హార్ట్ అటాక్ అన్న ఒక చిన్న క్లాస్ ఉండింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా పర్స్లో ఎప్పుడు లిప్స్టిక్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఎప్పుడు సార్బిట్రేట్ అండ్ ఈ బ్లడ్ థిన్నర్ ఎప్పుడు నా పర్స్లో పెట్టుకొని తిరిగేదాన్ని. ఇఫ్ సంబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హ్యాస్ అ హార్ట్ అటాక్, ఐ విల్ బీ ఏబుల్ టు సేవ్ దెమ్ అని. ఓకే. సో ఈ క్లాస్ తర్వాత నేను ఆ మెడిసిన్స్ పక్కన పెట్టేసి నీడిల్స్ పెట్టుకొని తిరుగుతున్నా. అంటే దట్ పాయింట్ కనెక్టెడ్ సో వెల్ టు మీ. దాని తర్వాత నేను ఆ ఆక్యుపంచర్ని చూసే విధానం మారిపోయింది. సో ప్యాషన్తో నేర్చుకున్నా దాని తర్వాత.